ఈ సమాజంలో చాలామంది పెద్దవాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అతను మంచివాడు, ఇతను చెడ్డవాడు. నాకు తెలియని విషయం ఏంటంటే, అసలు ఒక వ్యక్తిని మనం ఎలా మంచివాడిగా నిర్ణయిస్తాం, అదేవిధంగా ఒక వ్యక్తిని ఎలా చెడ్డవాడిగా నిర్ణయిస్తాం? ఈ రెండు లక్షణాలు మనిషిలో ఉన్నప్పుడు పరిస్థితుల ప్రభావం బట్టి ఏ లక్షణమైనా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక వ్యక్తి మంచివాడు లేదా ఒక వ్యక్తి చెడ్డవాడు అని నిర్ణయించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక చదువు విషయంలో మాట్లాడుకుంటే, కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు లేదా పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. వీడు బాగా చదువుతాడు, వాడు బాగా చదవడు. వీడు ఎందుకు పనికిరాడు, వాడు మాత్రం అద్భుతంగా చదువుతాడు. సో బాగా చదువుతాడు కాబట్టి వాడు మంచివాడు, బాగా చదవకపోతే వాడు చెడ్డవాడు అనే నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు. అసలు ఒక వ్యక్తి యొక్క తెలివిని కొలిచే కొలమానం అంటూ ఉందా? బాగా చదివేవాడు ఏ విధంగా తెలివైనవాడు? ఏదో ఒక సబ్జెక్టులో కానీ ఏదో ఒక విషయంలో కానీ తన ప్రతిభ పాఠవాలను చూపించవచ్చు. అంత మాత్రాన అతను పెద్ద తెలివైనవాడు అని మనం గుర్తించగలమా? ఇక మనం చెప్పుకునే బాగా చదవరు అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, ఒక చదువు విషయంలో అతను బాగా చదివి ఉండకపోవచ్చు. అంత మాత్రాన అతన్ని ఎందుకు పనికిరాడు అనే విషయం మనం ఎలా నిర్ణయించగలము? ఏమో, వేరే దాని మీద అతనికి ఇంట్రెస్ట్ ఉండవచ్చు. కాబట్టి రేపు తనకు తాను నచ్చిన పని చేస్తూ హ్యాపీగా ఉండవచ్చేమో. చదువు ఎప్పుడు మనిషి యొక్క విజయాన్ని నిర్ణయించదు. చదువు జ్ఞాన సముపార్జనకై మాత్రమే ఉపకరిస్తుంది. ఆ చదువు మనకిచ్చే జ్ఞానంతో రేపు మనం ఎలా అభివృద్ధి చెందుతామో దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప చదివినంత మాత్రాన విజయ తీరాలకు వెళ్ళిపోతాను అనుకోకూడదు. చదువు మనం ఏం చెయ్యాలి, ఏమి చేయకూడదు నిర్ణయించడం. చదువు మనకు జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానం మనం ఎలా ఉపయోగించుకుంటాం, తద్వారా ఎలా మునుముందుకు వెళ్తాం అనేదే మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎవరి భవిష్యత్తును ఎవరు నిర్ణయించలేరు. ఎవరి భవిష్యత్తుకి వాళ్ళే కర్త, కర్మ, క్రియ అవుతారు. ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళంతా మీరు చేసే పనిలో సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు, ప్రోత్సహించకపోవచ్చు. మిమ్మల్ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మీరు సక్సెస్ అవ్వడానికి మీకు తోడుగా ఉండొచ్చు, లేదా మిమ్మల్ని సక్సెస్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండొచ్చు. ఏదేమైనా జరగచ్చు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తిని మంచివాడు లేదా చెడ్డవాడు అని పరిగణించడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు ఏ వ్యక్తి ఏ విధంగా మారతాడో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే తాను చేసే ప్రతి కార్యాచరణకు తన మనస్సును నియంత్రించుకోవాలి. అదేవిధంగా ఇతరుల ప్రవర్తన బట్టి మీరు ప్రవర్తించాల్సి వస్తుంది. ఇతరులు మనల్ని ప్రభావితం చేయొచ్చు, మనల్ని మోసం చెయ్యొచ్చు, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయొచ్చు. ఏదేమైనా చేయడానికి వారు సిద్ధంగా ఉండొచ్చు. అదేవిధంగా మనకి మంచి కూడా చెయ్యొచ్చు. ఏదేమి చేసినా వాటిని మనం ఎలా గుర్తిస్తాం, వాటిని ఎలా ఎదుర్కొంటాం అనే దాని మీద మీ మంచి చెడు లక్షణాలు అనేవి ఆధారపడి ఉంటాయి.